ప్రియమైన ప్రేక్షకులారా, డియర్ లవర్ లైక్ ఆడియన్స్, మేము చేస్తున్న వీడియోలు మీకు నచ్చినట్టయితే we are doing videos if you are liking, లైక్ చేసి like do, కామెంట్ చేసి comment also do, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేసి your relatives, friends and neighbors కి share do. అలాగే మన ఫన్మోజీ ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే Funmoji channel you are watching but no subscribing. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. Now only subscribe do friends. Also కింద బెల్ ఐకాన్ క్లిక్ forget don't. ఇక వీడియో స్టార్ట్ చేసేయండి, నేను వెళ్ళొస్తాను. నేను రాసిచ్చిన మెడిసినే కంటిన్యూ చేయండి. అలానే 3-4 రోజుల పాటు పప్పులు గిప్పులు తినకుండా ఉండండి. ఓకేనా? ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయండి. ఏంటి లిల్లీ, ఇంట్లో మొబైల్ హాస్పిటల్ పెట్టేసేవేంటి? మొబైల్ నుంచే వైద్యం చేస్తాను. ఏం లేదు గోవిందు, ఈ పేషెంట్ కి మొన్న సర్జరీ చేసా, అందుకే ఏ మెడిసిన్స్ వేసుకోవాలో చెప్తున్నా. సర్జరీ చేసావా? ఉన్నాడా పోయాడా? పోతే ఫోన్ ఎలా చేస్తాడు? ఫోన్ ఎలా చేస్తాడు? అది కూడా కరెక్ట్. అయినా ఈ మధ్యన సర్జరీలు చేయడానికి రోబోలు వచ్చాయంట కదా, డాక్టర్లను పీకెత్తున్నారా? అంత లేదు, ఆ రోబోట్ ని ఆపరేట్ చేసి సర్జరీ చేయించేది మేమే. ఓహో, నాకు కూడా ఈ మధ్యన ఈ లెఫ్ట్ సైడ్ పొట్ట దగ్గర ఏంటమ్మా? ఏం లేదు, లైట్ గా పొట్ట వచ్చిందని చెప్తున్నా. 3 పూట్ల పందిలా తింటే అలానే వస్తుంది. ఆ సర్జరీ ఏదో చేసి కొవ్వు కోసొచ్చు కదా. నువ్వు కూడా జిమ్ కెళ్ళి ఎక్సర్సైజులు చేయొచ్చు కదా. అదెలా కుదురుతుందమ్మా? మరి ఇది ఎలా కుదురుతుందమ్మా? కొవ్వు కోసేయాలంట, కొవ్వు డైరెక్ట్ గా పిక్ కోసేయాలి. కోసేసి కాళ్ళని అంత భోజనాలు అయితే. ఈ మధ్యన పిల్లలకి మొగుళ్ళని చంపేయడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. సరేలే, సరదాగా అన్నా. ఇంతకీ ఎందుకు వచ్చావో అది చెప్పు. ఏం లేదు లిల్లీ, మొన్న నైట్ మోషన్స్ అయ్యాయని 3 మోషన్ టాబ్లెట్లు వేసుకున్నాను. ఓకే, మోషన్స్ తగ్గిపోయి గానీ అప్పటి నుంచి బాత్రూమ్ రావట్లేదు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? అంటే ఆ 3 టాబ్లెట్లు హోల్ మధ్యలో వాలుగా ఏర్పడినట్టున్నాయి. ఆ వాలు బ్రేక్ చేసి ఇంకో టాబ్లెట్ ఇవ్వాలి. చీ, నీకెప్పుడు బాత్రూమ్ గోలే గోవిందు. అలా బాత్రూమ్ లోనే ఏడుస్తావు, ఎపిసోడ్ లో కూడా బాత్రూమ్ జోక్సే వేస్తావు. కమెంట్స్ లో తిడుతున్నారు తెలుసా? అరే తప్పే ఉంది, బాత్రూమ్ ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. అసలు ఈ భూమి మీద మనిషికి ప్రశాంతత దొరికే చోట ఏమైనా ఉందంటే అది ఒక్క బాత్రూమే. యు నో దట్? అలా అని గంటలు గంటలు రీల్స్ చూసుకుంటూ అక్కడే కూర్చుంటావా? తప్పే ఉంది లిల్లీ. ఒక మనిషి తన జీవితం మొత్తంలో 2.5 నుంచి 3 సంవత్సరాలు ఒక్క బాత్రూమ్ లోనే గడుపుతాడు తెలుసా? తెలుసు. అదే నాకు నచ్చలేదు. దట్ షుడ్ బి మినిమం 10 years because it's peaceful. Then you drop the load into the commode. చీ, నీతో ఇంకొంతసేపు మాట్లాడితే నాకు కడుపులో తిప్పేలా ఉంది. ఇదిగో ఈ టాబ్లెట్ తెచ్చుకొని వేసుకో. అబ్బా, థ్యాంక్ యూ లిల్లీ. ఇదేంటిది, మాత్ర రాయమంటే ఆటోగ్రాఫ్ పెట్టా? అబ్బా, అది టాబ్లెటే గోవిందు. మరి అర్థమైనా రాయొచ్చు కదా. నాకే అర్థం కావట్లేదంటే మెడికల్ షాప్ వాడికి ఏం అర్థం అవుద్ది? అర్థమవుతుంది, వాడికి మాత్రమే అర్థమవుతుంది. అందుకే దాని ప్రిస్క్రిప్షన్ అంటారు. కొంచెం ఆ కత్తి పక్కకు తీసావా? దిగితే బ్లడ్ ఫ్లడ్ లా బయటకు వచ్చేస్తుంది. జస్ట్ మిస్. అయినా నేనేం అడిగాను ఫ్రెండ్స్, నాకే అర్థం కాని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఆ మెడికల్ షాప్ వాడికి ఎలా అర్థం అవుద్ది? మీరే చెప్పండి. లక్ష్మి, నా బెల్ట్ ఏదే? ఇదిగోండి నాన్నగారు. నువ్వు తెచ్చావేంట్రా? అమ్మేది? లోపల మీకోసం లంచ్ బాక్స్ కడుతుంది, మీకు ఇంకేమైనా కావాలంటే చెప్పండి. వినమ్రత ఎక్కువైంది. విషయం ఏంటి? అది రేపు కూలీకి వెళ్దాం అనుకుంటున్నాను నాన్నగారు. అబ్బో, ఎన్నాళ్ళకో మంచి పని చేస్తున్నావురా. నాన్నగారు, నేను కూలీకి వెళ్తానన్నాను. అర్థమైందిరా, వచ్చే కూలీ డబ్బులు ఖర్చు పెట్టేయకుండా మీ అమ్మకి. నాన్నగారు, యు ఆర్ మిస్టేకెన్ మీ. నేను వెళ్తానన్నది కూలి పనికి కాదండి, కూలీ సినిమాకి. మార్నింగ్ షో కూలీతో కానిచ్చేసి, మధ్యాహ్నం బావర్చిలో బిర్యానీ లాగిచ్చేసి, మ్యాట్నీకి మా టైగర్స్ తో వార్ 2 లో దిగిపోతాను నాన్నగారు. ఈవినింగ్ ఇన్స్టాగ్రామ్ లో రివ్యూ ఏం చెప్పవేటి? ఓ నైస్ ఐడియా, ట్విట్టర్ లో ట్వీట్లు కూడా వేద్దాం. ఏమైంది నాన్నగారు, ప్లాన్ నచ్చలేదా? E=mc². మై బ్యాక్ ఈస్ పెయిన్ఫుల్లీ దేర్. గట్టిగా చదువు. చదువుతున్నానండి. హాయ్ అంకుల్. ఏంటి ఏదో మాడిపోయిన స్మెల్ వస్తుంది? అదా, ఇప్పుడే వేడిగా 2 అట్లు వేసానులే. మంట ఎక్కువ పెట్టడం వల్ల కొంచెం మాడాయి. పర్లేదు అంకుల్, నాకు ఇచ్చేయండి, నేను తినేస్తాను. తప్పదా? కామాన్ అంకుల్, అవేమన్నా కుళ్ళిపోయిన కోడిగుడ్డట్లా, జస్ట్ మాడిపోయినట్లు. మీకు కూడా తెలుసా, ఈ మధ్యన అవే స్మోకీ ఫ్లేవర్ అని చెప్పి మార్కెట్ లో అమ్మి పడదొప్పుతున్నారు. చట్నీ లేకపోయినా పర్లేదు, పందారు వేసుకుని తినేస్తాం. ఇచ్చేయండి. సరే, నువ్వు అంత అలా అడుగుతుంటే నేను ఎందుకు ఇవ్వను? అటేపు తిరుగు. యు మీన్ దట్ సైడ్? ఓహో, కిచెన్ అటేపు ఉందా? ఆంటీ తెస్తుందా? అబ్బా,
అట్లంటే ఇయ్యా. అవునరా, వేడి సరిపోయిందా ఇంకా మాడాలా? చాలా అంకుల్, మాడంటే వాడు అట్లని చెప్పి తట్లు తేలేలా కొట్టారు. ఇంక షాప్కి వెళ్దాం పదండి. అంకుల్ జున్ను అంట అంకుల్, పదండి తిందాం. అది జున్ను కాదురా, వెన్న. పోనీ అదైనా తిందాం పదండి. రేయ్, వెన్న ఎవడో తినరా. ఇదిగో బాబు, ఎవరు నువ్వు? ఏంటి ఇక్కడ కొత్తగా షాప్ పెట్టావు? నమస్తే సార్, నా పేరు చెడ్డిసీన్. మీ ఏరియాలో వెన్న అమ్ముదామని వచ్చాను. అది కనబడుతుంది, ఎక్కడెందుకు పెట్టావని. ఐమాక్స్ ముందు పెడితే ఒప్పుకోరు కదా సార్, అందుకే ఇక్కడ పెట్టుకున్నాను. పంచా? లేదు సార్, ప్యాంట్ వేసుకొచ్చాను. రే రే రే, ఇలాంటి పంచులన్నీ ఎప్పుడో ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే వేస్తాం. అసలు ఇక్కడ కొట్టేందుకు పెట్టావయ్యా నువ్వు? ఇది షాప్ కాదు సార్, బండి. ఏదో ఒకటి, ఎందుకు పెట్టావు? ఎందుకేంటి సార్, వెన్న అమ్మడానికి. పైన పెద్ద పెద్ద అక్షరాలతో రాసి పెట్టాను, చదవలే రేటి. అరుస్తున్నాడు అంకుల్ ఈడు. అదే చూస్తున్నా. ఈ కాలనీలో షాప్ పెడుతూ ప్రెసిడెంట్ పర్మిషన్ అడగాలన్న సెన్స్ లేదురా నీకు? ఆడేవుడండి బత్తాయి గడి. నేనేరా. సారీ సార్, మీరే అని తెలియక అనేశాను. సర్లే, చూడ్డానికి బిజినెస్ మ్యాన్ లో మహేష్ బాబు లాగా ఊరి నుంచి సాధించడానికి వచ్చినట్టున్నాం. ఈ లవంగం కాలనీలో మా షాప్ లో ఉన్న పనులు ఎవడో కొండు, ఇంక నీ షాప్ లో వెన్న ఎవడో కొంటాడు? ఏదో నా ప్రయత్నం నాది సార్, కృష్ణాష్టమి వస్తుంది కదా, ఎవడో ఒకడు కొంటాడు. ఈ కాలనీలో జనాల గురించి నీకు తెలీదు. సంక్రాంతి పండగ ముగ్గులో కలర్లు ఎందుకు దండగా అని ఇంట్లో ఉండే పసుపు కుంకుమ వాడేస్తారు. అలాంటిది నువ్వు ఇక్కడికి వచ్చి కృష్ణాష్టమికి వెన్నలో, క్రిస్మస్ కేకులు అమ్మేద్దు గాని. ఒక తోటి షాప్ కీపర్ గా నీకు సపోర్ట్ అయితే చేయను గాని, ఈ కాలనీ ప్రెసిడెంట్ గా నీ షాప్ అయితే ఉంచుతా. ఎంత తెచ్చావో అంతా సర్దుకొని సాయంత్రం దుకాణం సర్దే. అలాగే బాబు. యు ఆర్ టూ డిస్కరేజింగ్ అంకుల్. నాకెందుకు ఈ చెడ్డీగడి దుకాణం బాగా సక్సెస్ అయ్యేలా కనిపిస్తుంది. రేయ్, ఆవలిస్తే పేగులే కాదురా, అందులో ఉండే మెతుకులు కూడా లెక్కెడతా. సాయంత్రానికి అన్ని సర్దుకుని ఆడే వెళ్ళిపోతాడు చూడు. మన కొట్లో కొన్ని సామాన్లు ఎక్స్పైరీ డేట్ కి దగ్గరకు వచ్చారా. మీరేం భయపడకండి అంకుల్, స్టిక్కర్లు మార్చి అమ్మేద్దాం. చీ ఎదవా, జనాలు అలా మోసం చేయకూడదురా. అలా అమ్మిన సరుకులు వాడి వాళ్ళకి ఏమైనా అయితే పోయేది మన షాప్ పరువు కాదు, జనానికి మన మీద ఉన్న నమ్మకం. నిజమే అంకుల్. ఈడేంటి అంకుల్ అప్పుడే షాప్ సర్దేస్తున్నాడు? చెప్పాను కదరా పొద్దున్నే, సాయంత్రం అయ్యేసరికి అన్ని సర్దిసుకుని వెళ్ళిపోతాడని. ఎరా చెడ్డి, ఎలా జరిగింది వ్యాపారం? సూపర్ ప్రెసిడెంట్ గారు, పొద్దున్నే మీ మొహం చూసాను లేదు, తెగ బేరాలు వచ్చాయి అనుకోండి. జనాలు మామూలు కొనలేదండి బాబు. చంద్ర బ్రదర్స్ తోటి చీరలు 1+1 ఆఫర్ పెడితే ఎలా వచ్చేస్తారు? కృష్ణాష్టమికి వెన్న అంటే ఆడోళ్ళు అలాగ వచ్చారు. ఏం మాట్లాడుతున్నావురా? అంటే వెన్నంతా ఖాళీ అయిపోయిందండి, అవుట్ ఆఫ్ స్టాక్. అలా ఎలా అమ్మేశావరా? అవన్నీ నేను చెప్పనండి, బిజినెస్ సీక్రెట్స్. ఊరే, వ్యాపారస్తుల మధ్య సీక్రెట్లు ఉండకూడదురా. ఆ సీక్రెట్ ఏంటో చెప్పరా, లేకపోతే నాకు నైట్ నిద్ర పట్టదు. ఏం లేదండి, కృష్ణాష్టమికి కృష్ణుడికి వెన్న అంటే ఇష్టం కదా, అది గనక మీరు నైవేద్యం కనుక పెట్టారంటే ఆ కృష్ణుడు వెన్న కోసం మీ ఇంటికి వస్తాడని చెప్పాను. అంటే జనాలు ఎగబడి కొనిశారు. అబ్బా, ఈ రోజు ఫుల్ లాభం. థ్యాంక్స్ అండి ప్రెసిడెంట్ గారు, షాప్ పెట్టుకొని ఇచ్చినందుకు. ఇదిగా ఈ 500 ఉంచండి. నేను అప్పుడే చెప్పాను అంకుల్, ఇదేదో హిట్ అయ్యే బిజినెస్ లా ఉందని. మీరే ఆవలిస్తే పేగులు లెక్కెడతాను, మామిడాకులు తెచ్చి తోరణాలు కడతాను, ఇలాంటి డైలాగ్ లేసి నన్ను డిమోటివేట్ చేశారు. ఒరే గోరా, ఆడు బిజినెస్ పెట్టి సక్సెస్ అయినందుకు కూడా నాకు బాధ అయ్యట్లేదురా. కానీ ఆడు మీ మొహం చూసాకే జనాలు పొలోమని రావడం మొదలెట్టారని అన్నాడు చూడు. ఐ నో ఇట్ హర్ట్స్. షాప్ కి వెళ్లే ముందు అద్దంలో నా మొహం 40 సార్లు చూసుకుంటాను రా. మన షాప్ కి ఎందుకు రా అంతమంది జనాలు రారు? కొందరి ఫేస్ వాల్యూ అంతే అంకుల్, వాళ్ళ ఫేస్ కి తప్ప అందరి ఫేసులకి పనిచేస్తాయి. ఎందుకు అంకుల్ బాధపడతారు? రాజమౌళి ఏగా సినిమాలో ఏగా హీరో అయింది గాని ఇంత పెద్ద బాడీ ఉందని గేది హీరో అయిందా? ఒకసారి లైఫ్ అంతే అంకుల్, పెద్ద పెద్ద వాళ్ళకే కాదు చిన్న చిన్న వాళ్ళకి కూడా టైం వస్తుంది. లేదురా, బడా బడా బిజినెస్ లు పెట్టి బొక్కైనప్పుడు కూడా ఇంత బాధ రాలేదురా. కానీ ఆ చెడ్డీగాడు నా కాలనీలోకి వచ్చి నా పర్మిషన్ తీసుకుని నాకన్నా ఎక్కువ డబ్బులు సంపాదించి నా కళ్ళ ముందే వెళ్ళిపోయాడు కదరా. అమ్మో, నా కళ్ళు తిరుగుతున్నాయి, కడుపులో మంట మొదలైంది, కాళ్ళు చచ్చిపడిపోతున్నాయి. అబ్బా అంకుల్, పడేగొట్టడానికి చిన్నపిల్లడు రీజన్స్ చెప్పినట్టు చెప్తున్నాడు. ఇప్పుడు మీకేం కావాలి? మనం కూడా వాళ్ళ డబ్బులు సంపాదించాలి, అంతే కదా? అంతేరా, కానీ ఎలా? ఏమైందిరా, గొంతుకేమైనా అడ్డం పడిందా? ఇది రజనీ స్టైల్. ఓ అంకుల్, మీ పక్కన ఉన్నది మామూలు మనిషి కాదు, తెలుసు, అడుగు మనిషి. నా ఐడియా వింటూ నా మీద పంచలేస్తా. నేను ఐడియా చెప్పను. 500 ఇస్తే చెప్తావా? చెప్తాను. లొకేషన్ చేంజ్.
ఏంట్రా ఇది? మన లవంగం కాలనీ బ్లూ ప్రింట్. మరి వైట్ కలర్ లో ఉంది. ఓ అంకుల్, నేను చెప్పేది 2 నిమిషాలు మూసుకొని వినండి. ఇది మన కాలనీ. దీంట్లో సుమారు 100 ఇల్లు వరకు ఉంటాయి. ఆ చెడ్డీ సీన్ గడి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మన కాలనీలో లేడీస్ అంతా జాడీస్ కొద్ది వెన్న పట్టుకెళ్లారు. ఈ రోజు ఎలాగో కృష్ణాష్టమి కాబట్టి లేడీస్ అంతా ఆ వెన్నని కృష్ణుడికి నైవేద్యంగా పెడతారు. సో నైట్ అందరూ పడుకున్నాక మనం ఇంటింటికి వెళ్ళి వెన్న దొబ్బుకొని వచ్చేసామనుకోండి, మొత్తం వెన్న స్విమ్మింగ్ పూల్ లో పోసి స్నానం చేయాలి. ఏం మాట్లాడుతున్నారు అంకుల్? మరి లేకపోతే కృష్ణాష్టమి అయిపోయిన తర్వాత వెన్న తెచ్చుకుని ఏం చేస్తావురా? వేడి చేసి నెయ్యి చేస్తాం. ఆ నెయ్యి కేజీ 1000. నెయ్యే? మరి వెన్న ఐడియా బాగుందిరా, కానీ నువ్వు దొబ్బుకొస్తున్నప్పుడు దొరికిపోతే? ఒరే, నువ్వు అలా నవ్వుతుంటే రజనీకాంత్లా లేవురా, రోగిస్టోళ్ళ ఉన్నావు. సర్లేండి, అన్నిసార్లు కుదరదు. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే, ఈ రోజు కృష్ణాష్టమి కాబట్టి అందరూ కృష్ణుడు వచ్చి వెన్న దొంగతనం చేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ నిజానికి దొంగతనం చేసేది ఆ కృష్ణుడు కాదు, ఈ గోవిందుడు. అంటే ఇప్పుడు నువ్వు కృష్ణుడి గటప్ వేసుకుని దొంగతనం చేస్తావేంట్రా? ఎస్, ఈ రాత్రికి ఈ గోవిందుడు అందరు వాడేలే. ఏడి ఎదవా, నన్ను టైంకి రమ్మని ఈ ఎదవ రాలేదు. నీకు ఒక్క గడువులు మాడా. మరి గెటప్ లో మనం ఏమన్నా కృష్ణుడు బలరాముడిలో ఉన్నాం. నైట్ టైం నాటకాలు వేసుకునే వాళ్ళ ఉన్నాం. అట్లా డైవర్ట్ చేయరా. రే, నువ్వు ఇటే వెళ్ళు, నేను అటే వెళ్తాను. అప్పుడు అటు ఎటే వెళ్ళాలో అర్థం కాక మధ్యలో అయిపోతాయి. ఓకే. రే, మీరేంట్రా పరిగెట్టుకుని వచ్చారు? ఆ కుక్కలు తరిగితే పరిగెట్టుకుని రాక పేరంటానికి వచ్చినట్టు ఊపుకొని వస్తాం ఏంటి? ఇదేంటి నీ పంచె ఎక్కడా? ఇంకెక్కడ పంచా, కుక్క ఎత్తుకు వెళ్ళిపోయింది. అమ్మయ్యా, నా సేఫ్. కృష్ణుడు అంటే ఒళ్ళంతా రంగు ఉండాలి కదా, ఓన్లీ మొహానికి వేసుకున్నావేంటి? మొహానికి వేసేసరికి పెయింట్ డబ్బా అయిపోయింది అనుకోలేదు, అందుకే ఇలా. ఫోన్లే, ఖర్చు మిగులు. అయినా పటాయకాలతో పెళ్ళాన్ని పట్టుకెళ్ళినట్టు ఈయనెందుకు తీసుకొచ్చారు ఆ మధ్యలో? అదే నాన్నగారు అలా అంటారు. మంచి పనులకైతే మొత్తైదులు కావాలి, కానీ ఇలాంటి ఎదవ పనులకి ఈ మంకీ గడి చాలు. యా, ఆఫ్ కోర్స్. నోర్మి, ముందేడి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసావా? లేకపోతే ఎక్కడో చోట దొరికిపోయి కొంప చేస్తాడు. నాన్నగారు, ఐఎమ్ టోటల్లీ అవేర్ ఆఫ్ దిస్. రే గోరా, టోటల్ 100 houses, 50 నీవి 50 నావి. ఓకే ఓకే, లెట్స్ గో. అటే ఎక్కడికి? ఇటే పెళ్ళు. ఏ అటే పెందుకు వెళ్ళకూడదు? ఇటే పొట్టి పంకజం ఇల్లు నేను అస్సలు వెళ్ళను. అందుకే నువ్వు ఇటే పెళ్ళు, నేను అటే వెళ్తా. రే మను, గోరా, ఇంకొక ముఖ్యమైన విషయం, తీసుకొచ్చిన వెన్నంతా మన షాప్ పక్కనే ఉన్న స్టోర్ రూమ్ లో పెట్టండి. ఓకే నాన్నగారు. హే కృష్ణ ముకుంద మురారి. నేనే నీ కిట్టయ్యని. ఏ కృష్ణ, వెన్న దొంగిలించడానికి వచ్చావా? ఏ, నీకెలా తెలుసు? నాకు తెలుసు, నువ్వు కృష్ణాష్టమి రోజు వెన్న దొంగిలించడానికి వస్తావని. అయినా నీకు ఈ పంకజం అంటే ఎంత ఇష్టం కృష్ణ. మా ఇంట్లో ఏ ఉండవని తెలిసినా వెన్న దొంగిలించడానికి నువ్వు మా ఇంటికే వచ్చావు. అవును కదా, అనవసరంగా వచ్చా. అందుకే నువ్వు వెన్న దొంగిలించడానికి వస్తావని తెలిసే నేను చుట్టుపక్కల 4 ఇళ్లలోంచి దొంగతనం చేసుకుని వచ్చేసా. ఫోన్లే, ఒక 4 ఇళ్ళు తగ్గించా. ఓకే పంకజం, నేను ఇంకెళ్తానే. అబ్బా కృష్ణ, ఎంత సాగదీసిందంటే ఏదో ఫిట్టింగ్ ఉంటా. చెప్పు పంకజం. నేను నీకు ఇంత వెన్నిచ్చాను కదా, నువ్వు రివర్స్ లో నాకేమివ్వవా? నువ్వు నాకు వెన్నిచ్చావని నేను ఇప్పుడు నీకు జున్ను ఇవ్వాలా? కాదు, ఓ మంచి వరం ఇవ్వాలి. ఇదొకటి ఉంది. సర్లే, వరమే కదా, తీసుకో. అదేంటి తీసుకొని వెళ్ళిపోతున్నావు, వినవా? వినాలి కదా, చెప్పు. నా వరం ఏంటంటే, నేను గిన్నె పట్టుకుని వెళ్ళి అడిగిన ప్రతి ఇంట్లోని నేను ఏమడిగినా కాదనకుండా లేదనకుండా నేను అడిగినవన్నీ ఇచ్చేయాలి.
అవన్నీ నీ ఇంట్లోనే ఉండేలా కోరుకోవచ్చు కదే, అడుక్కునే దానిలాగా వాళ్ళ ఇంట్లో ఎందుకు అడుక్కోవడం? ఏంటి కృష్ణ ఏం మాట్లాడవు? ఏం లేదు, నీ విష్ విని వాట్ ద ఫిష్ అనిపించింది. సర్లే, అడుక్కోవడానికి బాగా అలవాటు పడినట్టున్నా. ఎవర్ వరం ఈస్ గ్రాంటెడ్. తదాస్తు. థ్యాంక్ యూ కృష్ణ. వెల్కమ్ పంకు. అదేంటి నువ్వు బోరగాళ్ళ మాట్లాడుతున్నావు? ఈ మధ్యన ఫన్ మోజీ ఎపిసోడ్లు ఎక్కువ చూస్తున్నానులే. అదే నెక్స్ట్ వెళ్ళేది గోరాగడి ఇంటికే ప్రాక్టీస్ చేస్తున్నా. వాడింటికా? వేస్ట్ కృష్ణ, ఆడిల్లు నాకన్నా వరస్ట్. పిసినారైన పీజీ ఇంట్లోనే ఫ్రీగా అద్దుకుంటున్నాడు. ఆడి దగ్గరే ఉంటాయి. పొట్టిది పైకి కనిపించదు గానీ నా మీద పీకల దాకా ఉంది. ఓకే పంకజం, థ్యాంక్స్ ఫర్ యువర్ థాట్ఫుల్ అడ్వైస్. నేను ఇంకెళ్తానే, నువ్వు ఒకసారి కళ్ళు మూసుకో. ఎందుకు? టింగు మనం మాయమైపోదామని. ఓహో ఓకే. జయ కృష్ణ ముకుంద మురారి. తర్వాత ఒక్కడో అతడు. రే, అన్నేళ్ల నుంచి తీసుకొచ్చినట్టేనా? ఆల్మోస్ట్ అన్నిళ్ళకి వెళ్ళాం అంకుల్. ఓ 2 ఇళ్ళు వదిలేసాం. అబ్బా, అవెందుకు వదిలేసారా? తీసుకురావాల్సింది కదా. ఆ 2 మన ఇల్లే అంకుల్. ఓ పని చేయండి, మా ఇంటికి మీరు వెళ్ళండి, మీ ఇంటికి మేము వెళ్తాం. మరి నేనేం చేయను రా? నువ్వు గేట్ దగ్గర కాపలా కాయరా, ఎవరు రాకుండా. సర్లేరా, ఇప్పుడు ఏం చేద్దాం? కూర్చొని హోమం చేద్దాం. లేకపోతే ఏం చేద్దాం ఏంటి అంకుల్? షటర్ అయ్యండి, రేపు మార్నింగ్ వచ్చి ఈ వెన్న నెయ్యిగా ఎలా చేయాలో ఆలోచిద్దాం. అదేంట్రా, వేడి చేస్తే అవుతుందన్ను. తెచ్చండి అంకుల్, గ్యాస్ స్టవ్ ను గ్యాస్ తెచ్చండి, ఇప్పుడే చేసేద్దాం. లేకపోతే పెట్రోల్ క్యాన్ ఒకటి తెచ్చి పోసి మొత్తం తగలేడతాం. కోపడకరా గోరా, ఈ దొంగతనాలన్నీ మాకు కొంచెం కొత్త కదా. ఏ కృష్ణ, ఐ కాంట్ టేక్ దిస్ ఎనీమోర్. బాయ్ అంకుల్, మీరు తాళం వేసుకుని వచ్చండి, నేను వెళ్తానా. అది కాదురా గోరా, జస్ట్ లీవ్ మీ అలోన్. పై సిటీలో కూడా ఇప్పుడు లీవ్ మీ అలోన్ కొట్టలేదు. ఒరే, ఇప్పుడు ఈ వెన్నని నెయ్యి కింద ఎక్కడ మారుద్దాంరా? ఇంట్లో అయితే ప్లేస్ సరిపోదేమో. చూద్దాం అంకుల్, ప్లాన్ చేద్దాం. ముందు ఓపెన్ చేయండి. ఏంటి అంకుల్, ఏం లేదు? ఏమోరా, నాకు అది అర్థం కావట్లేదు. నిజం చెప్పండి అంకుల్, నైట్ నేను వెళ్ళిపోయాక నాకు వాటర్ రాకూడదని మీరు ఇద్దరు అమ్మేసుకున్నారు కదా. ఒరే, రాత్రికి రాత్రి అంతా మేము ఎలా అమ్మేస్తాంరా? నాన్నగారు, ఇక్కడ ఏదో లెటర్ ఉంది. హాయ్, దిస్ ఈస్ చెడ్డి సీను. మార్నింగ్ కాలనీలో వెన్న అమ్మి, ఆ అమ్మిన వెన్ననే నైట్ కృష్ణుడిగా వచ్చి దొంగలించి నెయ్యి చేసి అమ్మేయడం నా సైడ్ బిజినెస్. మెయిన్ బిజినెస్ దొంగనే, కానీ కృష్ణాష్టమికి మీ పుణ్యమా అని అన్ని ఇల్లు తిరిగి దొంగలించే శ్రమ తగ్గింది. నా అంత బ్రెయిన్ లేకపోయినా నాలాంటి ఐడియా వచ్చినందుకు గోరా, ఐ అప్రిషియేట్ యూ. మీరు మరీనా. అలాగే ప్రెసిడెంట్ గారు, మీ మొఖం నాకు మామూలుగా కలిసి రాలేదండి బాబు. పొద్దున్నేమో వ్యాపారంలో లాభం, రాత్రి దొంగతనంలో మీ సాయం. మీ మేలు మర్చిపోలేను, అలా అని మీ శ్రమని ఉంచుకోలేను. ఇదిగోండి 500. ఓన్లేండి అంకుల్, ఆడి వల్ల మనకు పోయింది లేదు, వచ్చింది లేదు, పైగా 1000 రూపాయలు ప్రాఫిట్. ప్రాఫిట్ ఐడియా చెప్తానని 500 నువ్వే కదరా దొబ్బు. అయితేనే ఇప్పుడు 250 వచ్చిందిగా, సంతోషించండి. 250 ఏంట్రా? నైట్ మాట్లాడుకున్నాంగా ఎంత వచ్చినా 50-50 అని. ఏంటి నాన్నగారు వాటలేస్తున్నారా? మరి నాకు ఇస్తాను రా, ఇద్దరికే కలిపిస్తాను, రండి.